నమస్కారం. పుల్లారావు గారు, మీరు గమనిస్తూ ఉంటారు, ఢిల్లీలో ఉన్నారు మీరు. ఇక్కడ పరిస్థితి సరే అంటే పార్టీలు నాకు తెలిసి ఇది ఈ ఎలక్షన్ ఏమో దాదాపు 2.5 నెలల పాటు స్ట్రెచ్ అయింది. అభ్యర్థుల్ని అసలు మార్చి 16 కంటే ముందే చాలా ప్రకటన చేసి లేదా వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పేసిన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో. అప్పటి నుంచి ఖర్చు ఒకవైపు, 2 ఎండలు ముదురుతూ ఉన్నాయి. సరే నాయకులు మంచి చేసుకునేది ఇది ఒకటి అయిపోయింది, నామినేషన్లు మొదలైనవి. ఇంకా 4 రోజులు దగ్గర సరే ప్రజలకి కొంతమందికి జెండా పట్టుకుంటే ఇంత, సభకి వెళ్తే ఇంత, ఇంట్లోంచి గడపలోంచి కాలు బయట పెడితే ఇంత, దేని రేట్లు దానికి ఉన్నాయి. కానీ వాస్తవంగా విలేజ్లో మీటింగ్ పెట్టినా ఇంట్లోంచి మన ఏమంటారు రచ్చబండ దగ్గర మీటింగ్కి రావడానికి కూడా డబ్బులు ఇస్తున్న పరిస్థితి, తీసుకుంటున్న పరిస్థితి. పుల్లారావు గారు, ఇది ఆత్మవంచన కాదా పార్టీలు అయినా కానీ? సరే వచ్చినాక జై అనొచ్చు, చేతిలో పొచ్చు, ఇది ఒకటైతే అసలు ఈ మోడల్ మనకి ఇంకా ఇలా కంటిన్యూ కావాల్సిందని. ఎండలు నాకైతే ఆల్రెడీ 5-6 చనిపోయారు సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో. దీని నుంచి అని కదా కానీ ఎండల ప్రభావం నుంచి. వీళ్ళు నీళ్లు తాగరు, అక్కడ మందు సప్లై చేస్తారు, డిహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. ఇదంతా ఏంటి మీకేమనిపిస్తుంది? ఒక్కటి మన ఎలక్షన్స్ మారిపోయినాయి కదా ఈవేళ. వాళ్ళు అలా పెట్టారు ఇంకొక టెక్నిక్. ఎంత ఖర్చు పెడితే గానీ నువ్వు ఈ క్లబ్ లోకి రాలేదు. ఎవరు వెళ్తారు? అంత డబ్బు ఉన్న వాళ్ళే వెళ్తారు. వాళ్ళకి లెక్క ఏమన్నది, రోజు 1000 మందిని పెట్టేస్తే రోజుకి 20 లక్షలు 30 లక్షలు ఖర్చు. అంటే అది పీనట్స్. అది అలా చేశారు రాజకీయ పార్టీలు. ఏం చేశారంటే మినిమం స్టాండర్డ్ నీకుంటే నువ్వు రా, గత లేదు. నువ్వు లైఫ్ లో ఎలక్షన్ పోటీ చేయలేవు, నీకు మేము టికెట్ ఇవ్వం, అనవసరం. ఎలక్షన్ అయిపోయాక అధికారంలోకి వస్తే ఏదో చైర్మన్ ఇస్తాం, అడ్వైజర్ ఇస్తాం, చెప్పుకుంటా బ్రతుకని మారిపోయింది. అసలు కామన్ మ్యాన్ కి ఎలక్షన్స్ కి సంబంధం లేదు. ఇదంతా ఒక సిస్టమ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ ప్లానింగ్ అంతా ఒక ప్రొఫెషనల్ ఈవెంట్ అయిపోయింది. ఎలక్షన్ అంటే పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోయింది పార్టీలకి. అయిపోయింది. వాళ్ళు వస్తున్నారు, ఎంతమందిని పెట్టాలి, ఎంతమంది క్రౌడ్ వెళ్తాది, ఎన్ని వెహికల్స్ కావాలి, వాళ్ళకి దారిలో తిండి ఎక్కడ, ఆ డబ్బు డిస్పర్సల్ ఎలాగా, ఇది సో దేర్ఫోర్ ఇది మనం నార్మల్ గా ఈ గత 10 సంవత్సరాల బట్టి ఎలక్షన్ సిస్టమే మారిపోయింది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు కూడా అంతే. అది తేడా లేదు. కర్ణాటక కూడా అంతే. అదర్ స్టేట్స్ లో అసలు పాలిటిక్స్ అనేది లేదు. ఇది డబ్బు మేనేజ్మెంట్. ఏదో పార్టీ టికెట్ తీసుకుంటే మనకి ఆ సిస్టమ్ వస్తాడు. సో ప్రచారం మీరు గమనిస్తూనే ఉంటారు పుల్లారావు గారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం నుంచి 2-3 ప్రముఖ నాయకులు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా అంత తిరగలేదు కానీ జనసేన నుంచి, చంద్రబాబు గారు, లోకేష్ గారు, భువనేశ్వర్ గారు, వాళ్ళు ముగ్గురు భారీగానే ఒక రౌండ్ తిరిగేసినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తిరిగారు. మళ్ళీ అంతంత పెద్ద సభలు, సమావేశాలు, పార్టీలు జనాన్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే సెకండ్ లెవెల్ క్యాడర్ని ఇబ్బంది పెట్టడం కాకపోతే అవసరమా? నా పాయింట్ అంతే. అది మనం ఇబ్బంది అనుకుంటున్నా, వాళ్ళు ఇబ్బంది అనుకోవట్లేదు కదా. వాళ్ళు అందరికి డబ్బులు వెళ్తున్నాయి కదా, తిరుగుతున్నారు కదా. అనుకో ఒక హాబీ కదా. మీటింగ్కి వెళ్తున్నాం, బస్ ఎక్కారు, చక్కగా వెళ్తారు, దిగుతారు, 2 గంటలు ఉంటారు, అందరు కలుస్తారు. ఇది ఒక పిక్నిక్. మనం పాపం అదేదో బాధపడుతున్నారంటే ఎండ అనేదో అంటున్నారు కానీ అలాగే అనుకోవడం కరెక్ట్ కాదు. సో జనం ఎన్నికల్ని పండగలాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటారు. అదేలా చేస్తారు. తర్వాత వాళ్ళు కూడా ఒకనప్పుడు 3 కేటగిరీలు ఉండేవారు: నాయకులు, వర్కర్స్, ఓటర్లు. 4th కేటగిరీ పెయిడ్ వర్క్. ఇప్పుడు అందరూ ఓటర్స్ అందరూ కార్యకర్తలుగా బిహేవ్ చేస్తారు, పెయిడ్ వర్కర్స్ గా బిహేవ్ చేస్తారు. మాకు ఎలక్షన్ రోజు 2000 ఇస్తున్నాం, ఈ 15 రోజులు కూడా పని తిరుగుతా ఉంటాం. సో ఇది మీరు వాడు ఏం చేస్తాడంటే 5-6 వేల మందిని వాడు పెట్టుకుంటున్నాడు రోజుకి. 5-6 వేలు 5-6 వేల మంది పెట్టుకుని కొంతమంది 10,000 మంది కూడా పెడుతున్నారు. ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు 20 రోజులు అలా పనిచేశారనుకో మీరు బ్రెయిన్ వాష్ అయిపోతారు. రోజుకి 500 రూపాయలు 500 రూపాయలు ఊర్లో తిరుగుతున్నారంటే మీరు మీ ఫ్యామిలీ ఆ పార్టీ ఓనర్షిప్ వచ్చేస్తుంది. కనీసం ఈ 20 రోజులు డబ్బులు ఇచ్చారు కదనే అట్లన్నా ఓట్లు వేస్తారా? బ్రెయిన్ వాష్ అయిపోతారు. అది సైకాలజీ. అది స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటారు. ఎవరైతే మీరు వెళ్ళి ఎవరినో కిడ్నాప్ చేసుకొచ్చి వాళ్ళు ఇంటిగా పెట్టుకుంటే వాళ్ళని ర్యాన్సమ్ లో వాళ్ళు 15 రోజుల తర్వాత ఆ కిడ్నాపర్ తోనే సింపతి వచ్చేస్తాయి. అందువల్ల ఇది మీరు వాళ్ళ ఎంత కింద అదేం లేదు. పాలిటిక్స్ ఏం చేశారంటే మీకు హక్కు లేదు రాజకీయాల్లో రావటానికి. మీరు టికెట్ ఇవ్వవు, నువ్వు అడుగుతున్నావా
డబ్బులు లేకుండా రాజకీయంలోకి వస్తావా అని అడిగిన నాయకులు కూడా ఉన్నారు ఓకే పబ్లిక్ గా. సో మీరు కొద్దిగా పాలిటిక్స్ చేంజ్ అయిపోయింది. ఇది ఒక మన సదర్న్ స్టేట్స్ లో ఒక ఈవెంట్. కేరళ ఇస్ డిఫరెంట్. కేరళ ఒకటి ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే డోంట్ ఫర్గెట్. రైట్ వాళ్ళంతా సోషల్ ఆస్ట్రైసైజ్ చేస్తారు మీరు డబ్బులు తీసుకుని చేస్తే. ఓకే ఒక విజేతలు బహిష్కరణ. వస్తారు. సో మన స్టేట్స్ లో మనం చూసేది ఏం మార్పు వస్తుంది. ఓకే సెకండ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ సెంటెన్స్. ఐ నో యువర్ ఇన్ హరీ. మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదా ఇది ఎలక్షన్ మొదల. సో వాళ్ళు ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో ఎంతమంది వెళ్ళారు? 10 మంది, 20, 40. సో చేంజ్ ఏం వచ్చింది? ఓకే చేంజ్ ఏం రాలేదు కదా. ఓకే ఓకే ఆంధ్రాలో కూడా అంతే కదా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి కోటి వస్తే చేంజ్ ఏం వచ్చింది? ఓకే తెచ్చేస్తాం, మార్పు తెచ్చేస్తాం ఆంధ్ర అంటారు కానీ నో చేంజ్. రైట్ నో చేంజ్. ఎలక్షన్స్ తెలంగాణ ఆంధ్రలో కొద్దిగా ఆలోచించండి. మార్పు అనేది మాత్రం ఏమీ లేదు. ఓకే రైట్. డిబేట్ కంటిన్యూ చేద్దాం.